హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. రేగుడియాలు చేద్దాం రండి. ఈరోజు రేగుడియాలు మనకి ఏంటంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా వాళ్ళు రేగిపళ్ళు రేగివడియాలు చాలా ఎక్కువ తింటారు. కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళకి బాగా వస్తాయి, కానీ మామూలుగా పళ్ళులాగే తింటారనమాట. ఈ రేగిపళ్ళల్లో చాలా మెడికేటెడ్ వాల్యూస్ ఉంటాయండి. రేగిపండు సాధారణంగా చలికాలంలోనే వస్తుంది, అంటే పండగ ముందు సంక్రాంతి మాసంలో వస్తుంది అనమాట రేగిపండు. ఆ టైంలో ఏంటంటే దేవుడు చేసిన గొప్ప అద్భుతాల్లో ఇదొక, మనకి ఇచ్చిన అద్భుతాల్లో ఇదొక గొప్ప వరం అండి. సాధారణంగా చలికాలంలో జలుబులు, దగ్గులు, తుమ్ములు అట్లాంటివి వస్తుంటాయి కదా, వాటన్నిటికీ రేగిపండు మంచి ఔషధం అన్నమాట. ఈ రేగిపండుని మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, అందుకు వేసవి కాలంలో ముంజికాయలు అలాంటివి, ఆ తర్వాత కొబ్బరి నీళ్ళు ఇలాంటివి ఎలాగ వస్తాయో, అంటే వేడికి అవి చలవన్నమాట. ఇది జలుబులకి దగ్గులకి ఇది మందు అన్నమాట. ఈ రకంగా భగవంతుడు మనకి ఎప్పుడు మన ఆరోగ్యం కోసం చక్కని ఏర్పాట్లు చేసి ఉంచాడని అనుకుంటాను నేను. అయితే ఈ రేగిపళ్ళు వడియాల రూపంలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు. అలాగే అరుచి, అంటే నోరు ఏం తిన్నా బాగోదు కదా, అలాంటి ఆ టైంలో కూడా నోటి అరుచి కోసం ఇవి తింటారు. అలాగే రేగిపళ్ళు తింటే గొప్ప ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా, అంటే రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే విటమిన్ సి, ఏ ఇందులో చాలా ఎక్కువ ఉంటాయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కాన్స్టిపేషన్కి చాలా బాగుంటుంది. ఇది కాన్స్టిపేషన్ క్లియర్ అయిపోద్ది అనమాట. రెండు మూడు రేగిపళ్ళు రాత్రి పడుకు తినేటప్పుడు 2-3 రేగిపళ్ళు తింటే కాన్స్టిపేషన్ ఉండదు తెల్లవారికి. ఇట్లాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రేగిపళ్ళని మనం ఎందుకు వదిలేయాలి? అది కూడా సీజన్లో మాత్రమే ఎందుకు తినాలి? అన్ని సీజన్స్లోనూ తినచ్చు. ఎలా అంటే ఈ రేగి వడియాలు చేసుకుని స్టోర్ చేసుకునే రకంగా. ఈ రేగిపళ్ళు ముందుగా తీసుకొచ్చి, నాకు ఇవి ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేశా. రాజమండ్రి నుంచి కొన్ని, ఒరిస్సా నుంచి కొన్ని, అలా కలెక్ట్ చేసి తీసుకొచ్చాను. నేను అనుకున్న టైంకి నాకు మార్కెట్లో దొరకలేదన్నమాట, నేను చేద్దాం అనుకునే టైంకి. అవి శుభ్రంగా తీసుకొచ్చి కడిగి పుచ్చులు లేకుండా ఏరుకుని, అదో పెద్ద పని పుచ్చులు లేకుండా ఏరడం అనేది. ఇలాగ గ్రైండ్ చేయాలి, లైట్గా హల్కాగా గ్రైండ్ చేయాలన్నమాట. పాజ్ చేసుకుంటూ గ్రైండ్ చేయాలి. ఆ గ్రైండ్ చేస్తే మనకి చూడండి అలా లైట్గా పాజ్ చేసుకుంటే, అంటే గింజ ఉంటుంది కదా, గింజ గట్టిగా గ్రైండ్ చేస్తే గింజ విరిగిపోద్ది, అండ్ మోరోవర్ మిక్సీ కూడా పాడైపోద్ది. అందుకని లైట్గా పైన ఆ పల్పు మాత్రమే వచ్చేలాగా మనం లైట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నిజంగా ఈ రేగిపళ్ళు చూడగానే మనకు నోట్లో నీళ్ళు వస్తాయి ఖచ్చితంగా. అంటే మన మైండ్ చెప్తుంది అన్నమాట, తిను అని చెప్తుంది. అందుకనే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. మనకి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం ఇందులో ఉప్పు వేసుకుంటాము. ఉప్పు కూడా ఎక్కువ వేసి ఎక్కర్లేదు, జస్ట్ లైట్గా ఉప్పు వేసుకుంటాము. తర్వాత పండు పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అంటే మిరప్పళ్ళు వేసుకోవాలి ఇందులో. ఎందుకంటే కలర్ కోసం. పచ్చిమిరపకాయలు వేసుకుంటే గ్రీన్ కలర్ వచ్చేస్తాయి, ఎర్రగా ఉంటాయి కదా రేగిపళ్ళు. అందుకని పచ్చిమిరపకాయలు కాకుండా పండు మిరపకాయలు వేసుకుని రుబ్బుకోవాలి ఇందులో. పండుమిరపకాయ పచ్చడి వేసాను కదా, అదే రోజు కొద్దిగా తీసి పెట్టానమాట కొంచెం వీటి కోసం. అదిగో ఉప్పు వేసేసానండి, కొద్దిగా జీలకర్ర వేసాను. అలాగే ఈ పండుమిరపకాయలు గుజ్జు కొద్దిగా తీసి పెట్టానమాట, అది కొద్దిగా వేసాను. పండుమిరపకాయలు వేసేసి గ్రైండ్ చేసేసాను. అలాగే లైట్ హల్కాగా గ్రైండ్ చేయాలన్నమాట. చేస్తే విపరీతమైన నొరగ వచ్చేస్తుంది దీంట్లో. నొరగ చూసారా ఎంత ఉందో? ఆ టైంలో పెడితే కొంచెం బాగా రాదు. కొంచెం బెల్లం కూడా కొంచెం తీగా ఉండాలనేసి, ఈ రేగిపళ్ళు పుల్లపుల్లగా ఉంటాయి కదా, కొద్దిగా బెల్లం వేస్తే తినడానికి ఇంకా కొంచెం బాగుంటాయి అని చెప్పేసి బెల్లం వేసుకోవాలి రుచి కోసం. ఈ రేగిపళ్ళు వడియాలు పెద్దలు కూడా చాలా చమత్కారం. ఈ సంవత్సరం అంతా తినాలి అంటే ఈ రేగిపళ్ళు ఇలా తయారు చేసుకుని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేలాగా ఇవి కనిపెట్టుంటారు బహుశా రేగిపళ్ళు వడియాలు.
రేగిపండు వడియాలు అంటే పిల్లలకి చాలా చాలా ఇష్టమైన స్కూల్స్ దగ్గర వాటి దగ్గర అమ్ముతారనమాట. రేగి వడియాలు అనగానే కళ్ళు మెరుస్తాయి నిజంగా. మా అమ్మాయికి అయితే పిచ్చ ఇష్టం అనమాట. అందుకనే ఇవి చేయడం అలవాటు చేసుకున్నాను. ఇవి తయారు చేసి నేను పంపిస్తాను అన్నమాట, దుబాయ్కి పంపిస్తాను ఇవి. చాలామందికి రేగి వడియాలంటే చాలా ఇష్టం అండి. చిన్న వయసులో స్కూల్కి వెళ్తా చక్కగా చప్పడించుకుంటూ వెళ్తూ ఉంటారు కదా. నిజంగా ఒక అద్భుతమైన రుచి ఉంటుంది. నిజంగా తినాల్సిందే ఇవి. తినకోకుండా ఊరికే చెప్పుకుంటే అవ్వదు. కొంచెం తిని రుచి చూసి మళ్ళీ తిన్నాక ఇంకొకటి తినాలనిపిస్తుంది. మళ్ళీ తినడం అయిపోయాక మళ్ళీ ఇంకొకటి తినాలనిపిస్తుంది. అట్లా అనిపిస్తూనే ఉంటుందన్నమాట. ఒక 3 days క్లాత్ కప్పేసి ఉంచేస్తానండి అది. అప్పుడు ఈ నొరగంతా కొంచెం తగ్గుద్ది అనమాట. ఓన్లీ జిగురు మాత్రమే ఉంటుంది. అప్పుడు తీసి మూడో రోజున కొంచెం ఊరి చక్కగా బెల్లం, ఉప్పు, కారం వాటిలో ఊరి చక్కగా తయారవుతుంది పేస్ట్. దాన్ని ఇలా వడియాల రూపంలో ఎండబెట్టుకుంటాం. వడియాలు అనగానే మళ్ళీ నూనెలో వేపుకుంటారేమో అనుకుంటారేమో. నూనెలో వేపుకునే పరిస్థితి లేదు. ఆరిన తర్వాత అలా తీసుకుని తింటే ఒక్కోటి బొగ్గన పెట్టుకుని భోజనం అయిన తర్వాత లేకపోతే ఏమీ తోచినప్పుడు తీసి బొగ్గన పెట్టుకొని నవలడమే. చప్పడించడం, నవలడం కూడా కాదు. గింజలు ఉంటాయి, ఆ గింజలు పక్కన పెట్టుకుని బొగ్గలో పెట్టుకుని అది ఎంతసేపు ఉంటే అంతసేపు ఉంచుకుంటూ ఉంటారనమాట. చూసారా, ఎండలో పెట్టేశాను నేను. పైన క్లాత్ కూడా కప్పాను పక్షులు ఏమైనా తిరుగుతాయని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.